గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా కాకినాడకు అతి సమీపంలో ఇది తీరం దాటబోతోంది. ఈ నేపథ్యంలోనే తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిసర ప్రాంతాలు అలర్ట్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు 4 రోజులుగా కూడా ఈ సివియర్ సైక్లోన్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి సివియర్ సైక్లోన్ కండిషన్ ఎలా ఉంది, ఎక్కడ సెంట్రలైజ్ ఉంది, సో దీని ప్రభావం వల్ల ఏ ప్రాంతాల్లో భారీగా అత్యంత భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి, అకాల వరదలు కూడా కొన్ని చోట్ల ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అప్డేట్ ఏంటో చూద్దాం సార్. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నంకి 250 కిలోమీటర్ల దూరంలోను ఈ మోంతా తీవ్ర తుఫాను కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. మరియు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులను కలుగజేసే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంతాల్లో అత్యధికంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వైలెట్ ఉన్న ప్రాంతంలో 60 నుంచి 90 కిలోమీటర్లు, ఈ గ్రే ఉన్న ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల గాలుల యొక్క అత్యధిక వేగాన్ని బట్టి దాని యొక్క డ్యామేజ్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగు, నంద్యాల నుంచి అన్నమయ్య వరకు ఉన్న ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగు, పశ్చిమ రాయలసీమ చిత్తూరులో ఎల్లో వార్నింగ్ ఈరోజు ఇచ్చాము. రేపటికి ఈ ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్ అంటే భారీ నుంచి అతి భారీ, ఈ కొన్ని ప్రాంతాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చామంటే ఆ ప్రాంతాల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటుగా ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఈ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం అనకాపల్లి వరకు ఉన్న ప్రాంతానికి మరియు పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రాంతానికి కొన్ని చోట్ల ఆకస్మిక వరద సంభవించే ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. తర్వాత ఓడరేవులన్నింటిలో ప్రమాద హెచ్చరికలు ఇచ్చాము. కాకినాడలో 10వ నంబరు, విశాఖపట్నం గంగవరంలో 9, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో 8వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశాము. ఇక తుఫాను తీరాన్ని తాకే సమయంలో సముద్ర తీరానికి దగ్గరలో, కాకినాడ తీరానికి దగ్గరలో మరియు యానాం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ స్టార్మ్ సర్జ్ లేదా ఉప్పెన అధికంగా ఉండే అవకాశం 1 మీటర్ వరకు ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఉప్పెన సంభవించే సంభావ్యత ఉన్న ప్రాంతంగా గుర్తించడం జరిగింది. సార్, జనరల్గా సీ రఫ్నెస్ చూస్తాం, ఉప్పెన అంటున్నారు. ఉప్పెన అనేది పైలప్ ఆఫ్ వాటర్, అంటే ఎక్కువ వాటర్ చేరుకొని అది సముద్రం యొక్క తీర ప్రాంతంలో కొన్ని చోట్లకి దాన్ని ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అది సముద్ర ప్రాంతానికి లోతట్టు ప్రాంతాలు అయితే విస్తరిస్తుంది. విస్తరించిన తర్వాత దాంట్లో సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ వాటరు పంటలను కానీ లేకపోతే తాగునీటికి కానీ కలుషితం చేసే అవకాశం ఉంటుంది. సార్, తీరం దాటిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది? అప్పుడు కూడా రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది? తీరాన్ని తాకిన తర్వాత ఫ్రిక్షన్ లేదా ఘర్షణ వల్ల దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. మరియు దూరం జరిగే కొద్దీ సముద్రం నుంచి సప్లై అయ్యే మాయిశ్చర్ తగ్గుతుంది, సరఫరా. అందువల్ల బలహీన పట్టడానికి సముద్రం తీరాన్ని తాకిన తర్వాత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వెంటనే అవ్వదు. కొన్ని గంటల తర్వాత, 1 రోజు తర్వాత కానీ దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 రోజుల వరకు దాని యొక్క ప్రభావం ఉంది. కొన్ని గంటల్లోనే తీరం దాటబోతోంది కాకినాడ వద్ద. కొన్ని గంటల ప్రాంతంలోని అంచనా సమయాన్ని ఏమైనా లెక్క పెట్టారు? అంటే మాకున్న దీని ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత, ఎన్ని గంటలంటే అర్ధరాత్రి లోపల, అంతే. సో ప్రస్తుతానికైతే మోంతా తుఫాను అనేది తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో అంటే 5 గంటల తర్వాత నుంచి రాత్రి మధ్యలో ఇది తీరం దాటే సమయంలో ఖచ్చితంగా బలమైన ఈదురుగాలులు ఉంటాయి. అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతూ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికీ రెడ్ అలర్ట్లో కొనసాగుతున్న జిల్లాలతో పాటు ఆరెంజ్ అలానే ఎల్లో ఇండికేట్లో ఉన్నటువంటి జిల్లాలు కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి ఆవశ్యకత. తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న నేపథ్యంలో విశాఖలో సముద్ర తీర ప్రాంతం ఉధృతంగా కనబడుతోంది. అల్లకల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అలల ఉధృతి ఎలా ఉంది అంటే ఉరకలేస్తున్న సముద్రాన్ని చూస్తుంటేనే భయం వేస్తోంది. తీర ప్రాంతం పూర్తిగా
సముద్రపు నీరు ముందుకు రావడం వల్ల తీర ప్రాంతం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పర్యాటకులను పూర్తిగా బీచ్ తీర ప్రాంతాలకు నిషేధించడం జరిగింది. ఇక్కడ సముద్ర తీర ప్రాంత పొడవునా కూడా లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు కూడా కాపలా కాస్తూ విజిల్స్ వేస్తూ ఇక్కడికి కావాలని ఉద్దేశపూర్వకంగా కానీ అనుకోకుండా కానీ ఎవరైనా బీచ్ లోనికి వచ్చే ప్రయత్నం చేయడానికి కూడా వీలు లేకుండా వారైతే కనుక ఎప్పటికప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నారు. ఈవెన్ సమీప ప్రాంతం నుంచి సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చే వాళ్ళని కూడా విజిల్స్ వేస్తూ ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, మీరు వెళ్ళిపోండి అంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనమైతే విశాఖ ఆర్కే బీచ్ నుండి ఇక్కడ YMCA బీచ్ తీర ప్రాంతం వరకు చూస్తే గనక ఒక్క మనిషి కూడా తీరంలో కనిపించలేనటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. నిత్యం వైజాగ్ బీచ్ అంటే పబ్లిక్ తో కిటకిటలాడుతుంది. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు బీచ్ అందాలను చూసి ఎంజాయ్ చేయడానికి. కానీ గత 4 రోజులుగా మోంతా తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపించబోతున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. బీచ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రత కనబడుతోంది మనకి. ఎందుకంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో అలల ఉధృతితో పాటు గాలుల వేగం కూడా పెరగడం వల్ల ఇక్కడ మీరు చూడొచ్చు కోకో ఏరైనా ఇది గతంలో హుదూద్ తర్వాత విశాఖ బ్యూటిఫికేషన్ ని మరింతగా డెవలప్ చేయడం కోసం కొన్ని కొబ్బరి చెట్లను అయితే కొన్ని ప్రాంతాలుగా ఇక్కడ బ్యూటిఫుల్ గా ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గాలుల వేగానికి కొబ్బరి చెట్లు సైతం ఊగిపోతున్నాయంటే ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సముద్రం కూడా అల్లకల్లోలంగా కనపడుతోంది. ఒకవైపు మేఘాలు కమ్ముకొని మరొక వైపు సముద్రపు నీరు పొంగి ప్రవహిస్తూ ఆ నురగతో తెల్లని మేఘాల అలముకున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మరోవైపు విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతానికి ఈ రోజు మరికొన్ని గంటల్లో కాకినాడ సమీప తీర ప్రాంతంలో అక్కడ మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటబోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే ఉంది. ఆ జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. కాబట్టి మోంతా సివియర్ సైక్లోన్ అనేది భారీ ఎత్తున అత్యంత భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగిపోయి ప్రజలు వెలవెలలాడిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే మీరు మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గత అనుభవాలు హుదూద్ లాంటి తుఫాన్ను ఫేస్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా విశాఖ ఇప్పుడు మరో తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. రంగం సిద్ధం చేస్తూనే సన్నద్ధతతో ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తోంది. మరోవైపు ఏపీ సర్కార్ ఇప్పటికే స్పెషల్ IAS ఆఫీసర్స్ ని కూడా నియమించడంతో పాటు ఎక్కడికక్కడే మానిటరింగ్ జరుగుతోంది. కంట్రోల్ రూమ్స్ నెంబర్స్, కాల్స్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ప్రతి ఒక్కటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ మనం ఒక్కసారి తీర ప్రాంతం నుంచి రోడ్డు పై వైపు చూస్తే కనుక వైజాగ్ బీచ్ లో సో ఏంటి ఎప్పుడు మనం చూసే బీచ్ ఈ రోజు అలా కనిపించట్లేదు. చాలా అగ్రెసివ్ గా కనపడుతోంది. అలలు ఏంటి అంత భయంకరంగా వస్తున్నాయి అంటూ చిన్నపిల్లలకు కూడా కొంతమంది చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధిస్తున్నటువంటి ఆ విజువల్స్ ని కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో తీరం దాటబోతున్నటువంటి మోంతా తుఫాను ఇంకా ఎలాంటి భయానకమైన పరిస్థితులను తీసుకురాబోతుంది అనేది ఒక రకమైనటువంటి పానిక్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల్ని మేము సమన్వయం చేశామంటూ మరోవైపు ఏపీ సర్కార్ చెప్తోంది. ఇప్పటికే ప్రజలు బీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరదా కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తుంది, సరదా కొన్నిసార్లు ప్రమాదానికి కారణమవుతోంది. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సరదా కోసం ఆలోచన చేస్తే ఏ రకంలోనైనా మనకి ఇబ్బందులు తప్పవు. కాబట్టి అత్యవసరం అయితే తప్ప, ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే తప్ప బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవ్వండి. మరి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అసలు బాగాలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంటికే పరిమితమై జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా ఇప్పటికే స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. కొన్ని శాఖల్లో అత్యవసర సర్వీసులు అందించే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు కూడా లీవ్స్ ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మరికొన్ని గంటల్లో
కాకినాడ తీర ప్రాంతంలో మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటబోతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి